కూర్చోండి అయిపోతుంది, మీటింగ్ అయిపోతుంది. 5 minutes కూర్చోవాల్సింది అందరూ కూర్చోండి. సభ అధ్యక్షులు షరీఫ్ గారు, మాట్లాడినటువంటి మాజీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మరియు శాసన మండలి మాజీ చైర్మన్ అయినటువంటి షరీఫ్ గారు, సాలా బాషా గారు మరియు మిగతా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే స్టేజ్ కిందటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే అందరూ పెద్దలు ముస్లింలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది క్లుప్తంగా అందరూ చాలా వివరంగా చెప్పారు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ముస్లింలకు చేరడం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడే కానీ పథకాలు అనేవి లేకుండా ముస్లింలను మోసం చేసి ఆ రోజు 2019 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు కన్నా నేను గొప్పగా చేస్తాను, చంద్రబాబు నాయుడు కన్నా భిన్నగా చేస్తానని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి గెలిచిన తర్వాత, గద్దెలో కూర్చున్న తర్వాత ఆయన ముస్లింలకు ఎలాంటి ఉపయోగం లేకుండా చేయడం కూడా జరిగింది. చాలా ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కడపలో ప్రోగ్రాంలో కథగా ప్రోగ్రాం నిన్న మీటింగ్ కూడా జరిగింది కమలాపురంలో. మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మనం ఏం చేశాం, మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది క్లుప్తంగా కూడా చెప్పాడు. మరి దోచుకోవడం, దాచుకోవడం తప్ప వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యము. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఈరోజు మనం ఏదైనా కానీ చెత్త పన్ను కానీ, ఇంటి పన్ను కానీ, కరెంటు బిల్లులు కానీ, డీజిల్ కానీ అనేకమైనటువంటి మన బతుకు తెరువు మీద వైసీపీ ప్రభుత్వం దెబ్బకొట్టింది. మరి అటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కూడా ప్రభాకర్ చౌదరి గారు ముస్లిం సంక్షేమం కోసం ఎంతో అభివృద్ధి చేశారు ఇక్కడ. ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు ముస్లింలకు ఇక్కడ చేశారని చెప్పి ఇప్పుడే చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా పెట్టడం, దుకాణ మకాను, మరి ఆ రోజు మనకు రంజాన్ తోప కూడా 2 సార్లు హిందువులతో పాటు సంక్రాంతి కూడా ఇవ్వడం జరిగింది. మరి క్రిస్టియన్లకు కూడా క్రిస్టియన్ కానుక కూడా ఇవ్వడం జరిగింది. మరి అనేకమైనటువంటి ఇమాంలకు, మౌజంలకు, మరి కాజీలకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి జీతం, ఎందుకంటే వాళ్ళకు బతుకు తెరువు చాలా ఇబ్బందిగా ఉంటుంది, మసీదులు పెట్టుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా జీతపత్రం ఏదైనా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచనతో ఆ పథకాలు కూడా పెట్టడం జరిగింది. అది ఎంతో మంచి పథకం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎన్నో పథకాలు ఇప్పుడే చెప్తున్నారు, మళ్ళీ మేము వస్తాం, మేము చేస్తామని చెప్పి పొరపాటు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకండి. ఈసారి నమ్మితే, ఎందుకంటే మన ఇల్లు కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధమైనాడు. పొరపాటు కూడా ఆయనకు ఓటు వేసే ప్రసక్తి లేకుండా అందరికీ చెప్పుకొని, మనం ఒకరికొకరు చెప్పుకొని ఓటు దేవుడు అనేది సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే సమయభావం వలన ఇక్కడ మీటింగ్ లో చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, మరి మాకు ఇచ్చిన అవకాశానికి షరీఫ్